హాయ్ అండి. వెల్కమ్ టు పుష్ప కుకింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన అటుకులతో స్ప్రింగ్ రోల్స్ అయితే చేయబోతున్నాను. అది ఎలాగో ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే మనం అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడుక్కొని ఇవి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి మనము. ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసి నేను నీళ్ళు అయితే వంచేసి ఇలా పొడి పొడిగా చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి, మెత్తగా కలపాలన్నమాట. అంటే అటుకులు కొంచెం మెత్తగా అయ్యే వరకు కలుపుకొని దీంట్లో ఏమేమి వేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 2 ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు, ఆనియన్స్ అండి, ఉల్లిపాయలు కట్ చేసినవి 2, ఇంకా శనగపిండి సరిపోయినంత వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవసరం లేదండి. ఇంకా కారం, గరం మసాలా, జీలకర్ర, సాల్ట్ సరిపోయినంత. ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేయాలండి దీంట్లోని చిన్న చిన్నవిగా. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, కొంచెం కలుపుకోవాలి వాటర్ వేసుకొని. మరీ తిక్కుగా ఉంటే ఒకవేళ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. దీంట్లో అయితే నేను ఎలాంటి మసాలాలు అయితే యాడ్ చేయట్లేదండి. మీరు కావాలంటే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవచ్చు, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి కూడా దీంట్లో యాడ్ చేయట్లేదు, మా పిల్లలకి తినేటప్పుడు తగలకుండా ఉండాలని. ఇప్పుడైతే ఇది కలపడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఎలా స్ప్రింగ్ రోల్స్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా చేతికి ఒక చిన్న ఉండలా చేసుకోవాలండి. ఇలా చిన్న బాల్స్లా చేసుకొని చేతి మీద ఇలా పెట్టుకొని ఇలా చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా అన్నీ ఇలా చేసుకొని ఒకసారి పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు కడాయి అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను అండి. కడాయి అయితే వేడయింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. దీంట్లోని ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు వేసుకోవాలండి ఆయిల్. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్ప్రింగ్ రోల్స్, అటుకుల స్ప్రింగ్ రోల్స్. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటాయి తినడానికి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఇవి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకూడదండి, లేకపోతే లోపల వరకు ఉడకవు అసలు. లో ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడైతే చూసారా, ఒకవైపు అయితే కాలయ్యి రెండో వైపు కూడా మనం తిప్పుకుందామండి. రెండో వైపు కూడా కలరు గోల్డెన్ కలర్ వస్తే అప్పుడు ఇంకా అయిపోయినట్టే, తీసేసుకోవడమే ఒక ప్లేట్లోని. ఇప్పుడైతే చూసారు కదండి, అన్నీ వేగిపోయి చూసారా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఎంత బాగా కాలాయో చూసారా. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా భలే ఉంటాయండి. ఇప్పుడైతే చూసారు కదానండి, ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. టమాటో కెచప్ కూడా పెట్టాను. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం. వేడివేడిగా స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఇలా టమాటో సాస్తో ఇలా డిప్ చేసుకొని తింటే భలే ఉంటుంది చూడండి. చూసారా, నేను నములుతుంటే క్రిస్పీగా ఎలా వస్తుందో సౌండ్. చాలా అయితే బాగున్నాయండి. బయట క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా భలే ఉన్నాయి చూడండి. చాలా బాగా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. ఈవినింగ్ పూట పిల్లలకి అయితే భలే ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వస్తారు కదా పిల్లలకి, భలే ఇష్టంగా తింటారండి. మనం కూడా ఇవి టీ టైంలోని స్నాక్ లాగా కూడా తినొచ్చు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, చూసారు కదా, మా వీడియో అయితే ఇంతేనండి. మీరు కూడా ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ అయితే బయట స్నాక్స్ కన్నా ఇంట్లో మనం ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి భలే ఇష్టంగా తింటారండి. ఓకే అండి, ఇంతటితో అయితే ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.